అందరూ కూడా అవగాహన లేకుండా ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి ఒక సూచన చేస్తున్నాం. మేము మేడిగడ్డ ప్రారంభం నుంచి మేడిగడ్డ ఆనేదాకా కేసీఆర్ గారు మమ్మల్ని ఎమ్మెల్యే అందరికీ ఫస్ట్ మాకు అవగాహన కల్పించిండు. ఎక్కడ పంప్ అవుతుంది, ఎక్కడ లిఫ్ట్ అవుతుంది, ఎక్కడ గ్రావిటీ అనేది మాకు అవగాహన వచ్చింది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో అందరూ కూడా అవగాహన ఉంది. దాంతోపాటు ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా అవగాహన కల్పించని చెప్పి అసెంబ్లీలో అందరికి పవర్ ప్లాంట్ ప్రజెంట్ చేసిండ్రు. వాట్ ఈజ్ మేడిగడ్డ, వాట్ ఈజ్ ఎల్లంపల్లి, వాట్ ఈజ్ మల్లన్న సాగర్ అనేది. వాళ్ళకి ఎవరికి ట్రైనింగ్ చేయకుండా ఇష్టానుసారంగా మంత్రులు వచ్చి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. నేను ఒక మంత్రి అంటాడు, నంది మేడారం నుంచి మిడ్మానరుకు నీళ్లు లక్ష్మీపూర్ దాకా గ్రావిటీ పోతుంటాడు. అసలు ప్రపంచంలో బాహుబలి మోటార్, ప్రపంచంలో అత్యంత ఎత్తున బాహుబలి మోటార్లు వేసి లిఫ్ట్ చేసింది ఎక్కడ అంటే ప్రపంచంలో ఇక్కడే, ఇక్కడ గాయత్రి పంప్ హౌస్లో. నువ్వు గ్రావిటీ ఉన్నాక ఎందుకు ఎత్తిపోతారా ఇన్ని ఖర్చు పెట్టుకొని? ఎవరు కానీ కొలతలు అనేది సముద్రం యొక్క ఎంఎస్ఎల్ మీన్ సీ లెవెల్ నుంచి కొలతలు చేస్తారు. మళ్ళీ చెప్తున్నాం, రాసుకోండి. అక్కడ మేడిగడ్డ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ గ్రావిటీ లేదు, అంత పంపే. ఇక్కడ నుంచి మిడ్మానేరు దాకా మాత్రం గ్రావిటీ అవుతుంది. సో అందుకే మళ్ళొక్కసారి మీరు తెలుసుకోర్రి, శ్రీపాద ఎల్లంపల్లి ఎంఎస్ఎల్ కాడ 148 మీటర్స్ ఎంఎస్ఎల్ అంటే సముద్ర మట్టం నుంచి 148 మీటర్ల ఎత్తులో మనకు శ్రీపాద ఎల్లంపల్లి ఉంది. దాని తర్వాత నంది మేడారం అనేది 231 మీటర్ల ఎత్తునున్నది. అంటే అక్కడ నుంచి ఇక్కడికి సుమారు ఒక 100 ఫీట్ దాకా ఉంటుంది, 100 మీటర్ దాకా ఉంటుంది. దాన్ని ఎత్తిపోసిరు. ఎక్కడ మేడారం దాకా ఎత్తిపోసిరు. అక్కడ సర్జిపూర్ నుంచి దగ్గర 105 మీటర్ల ఎత్తుపోస్తేనే మేడారం నిలబడ్డాయి. మేడారం నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేవరకు 331 మీటర్స్. ఇది మనకు గాయత్రి పంపు 331 మీటర్ల ఎత్తున ఉన్నది. ఇక్కడ 231 మీటర్లు మేడారంలో ఉంటే దానికన్నా 300 అంటే సుమారు 100 పైకి ఇక్కడ ఉన్నది. ఇక్కడ కింద సజ్జిపూలు ఉంది, మన కింద సజ్జిపూలు ఉంది. ఇక్కడ నుంచి బాహుబలి మోటార్లు పెట్టుకొని 115 మీటర్ల ఎత్తున వస్తే ఇప్పుడు నీళ్ళు కనబడుతుంది. 115 మీటర్లు ఎత్తున్నది. నువ్వు మరి గ్రావిటీ ఉంటే ఈ పవర్ హౌస్ ఎందుకు, ఈ మోటార్లు ఎందుకు, పనిలాగా పెట్టుకున్నాం మేము. అందుకే వీళ్ళకి అవగాహన లేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, గ్రావిటీ వస్తుంది కాబట్టి మీకు కాళేశ్వరం పంపే మీకు అవసరం లేనడు. సో ఇప్పటికైనా మంత్రులు తెలుసుకోండి, మేడిగడ్డ నుంచి గాయత్రి పంపు దాకా ఎక్కడ గ్రావిటీ లేదు. మొత్తం సుమారు 600 మీటర్ల వరకు కూడా ఈ హైట్లో ఉన్నది. అందులో ఈ 2 పంపుల కానీ 235 మీటర్ల ఎత్తున ఈరోజు మనం హెడ్మిట్ చేస్తున్నాం. కాబట్టి సో అవగాహన కూడా మాట్లాడుకుంటే ప్రజలు తప్పుదో పెట్టకుర్రి. ఇది కాళేశ్వరం మాత్రమే, బాహుబలి మోటార్ మాత్రమే ఇప్పుడు దీనివల్ల పంటలు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరికి అవగాహన లేకుండా అవగాహన రైతులు ఇచ్చింది. కాబట్టి 100కు 100% ఈ గాలి ఉన్నంత తెలంగాణలో గాలి ఉన్నసేపు ఈ యొక్క బాహుబలి మోటార్ రికార్డు కేసీఆర్ గారు చేసింది, డిజైన్ చేసింది కేసీఆర్ గారి. లేకపోతే ప్రజలకు నీళ్ళు లేవు. ఇప్పటికైనా ఇదే గ్రావిటీ కేసీఆర్ కోపం లేకుండా పంపు కంటిన్యూ ఆన్ చేసి ఉన్న జలాశయాలు అప్ టు మల్లన్న సాగర్ దాకా జలాశయాలు నింపమని మా డిమాండ్. బీఆర్ఎస్ పార్టీ ఎందుకోసం మేము తీసినాం అంటే ఇది క్రెడిట్ మాదే, మీతో కాదు. ఈరోజు కరువుకు కారంగులు మీరు. కాబట్టి ఇప్పటికైనా లేకుండా అక్కడ వేడిగడ్డ కాడ నుంచి కన్నెపల్లి పంపు నీళ్ళు ఇస్తే గిట్ట ఎప్పటికీ సస్యస్థాపన ఉంటుంది. కాబట్టి ఇదంతా ఎత్తుపోతల పథకానికి తెలియకుండా ఇష్టానుసారంగా గ్రావిటీ, అసలు గ్రావిటీ అంటే తెలుసా లక్ష్మణ్ మీకు? గ్రావిటీ అంటే తెలుసా? గ్రావిటీ అంటే తెలియకుండా ఇష్టంగా మాట్లాడదు. కాబట్టి పంపులు లేకుండా నడుతుంది, పంపుతో నడిచింది. ఆ పంపు క్రెడిట్ గోస్ టు కేసీఆర్ గారు. థ్యాంక్ యూ. ఇవాళ ఈ రాష్ట్రంలో అబద్ధాలు, అసత్యాల ప్రచారాలు ఇంకా మరి కాంగ్రెస్ ఈ యొక్క మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇగో వెంట్రుక మందం కూడా అవగాహన లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఒకటే అంటున్నారు, ఎల్లంపల్లి నుంచి గ్రావిటీ నీళ్ళు వస్తున్నాయని అంటున్నారు. ఎట్లా వస్తున్నాయి? ఏది గ్రావిటీ? గ్రావిటీ ఏది అసలు? గ్రావిటీ అంటే తెలిసినటువంటి నాయకుల మీరు మిమ్మల్ని, అందుకే చాలామంది మా నాయకత్వము, మా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు హరీష్ రావు గారు, కేటీ రామారావు గారు అందరు కూడా ఒక్కసారి కన్నెపల్లి పంపులు విజిట్ చేయమన్నారు, గాయత్రి పంపు విజిట్ చేయమని చెప్పారు, నంది పంపులను విజిట్ చేయమని చెప్పారు. ఇంకా ఎస్ఆర్ఎస్పీకి పోతారు, నవ్వుతురా ప్రజలు మిమ్మల్ని చూసి. ఎస్ఆర్ఎస్పీ ఎప్పుడు కట్టారు? ఎస్ఆర్ఎస్పీకి మీరు ఎందుకు పోయినారు? అసలు ఎస్ఆర్ఎస్పీలో ఏమున్నదని పోయినారు? కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క చుక్క నీరు కూడా, 1 ఎకరం కూడా పండియలేదని అంటారు. ఇలా ఇదే వరద కాలువ కేసీఆర్ గారు ఉన్నంతకాలం జీవనదిలాగా ఉంది. ఇక్కడ నుంచి మరి దాదాపుగా అనేక ఓటీలు ఉండి ఆ ఓటీల ద్వారా చెరువులు నింపి ఆ చెరువుల నీళ్ళ ద్వారా బంగారం వంటి పంటలు పండించుకున్నటువంటి పరిస్థితి ఆనాడైతే, మొన్న కేటీఆర్ గారి నాయకత్వంలో కన్నెపల్లి పంప్ హౌస్
విజిట్ చేసి కన్నెపల్లి పంపుల ద్వారా నీళ్లు విడుదల చేయండి అంటే ఇక యాత్రలు చేస్తారు. అరే యాత్రలు కాదయా, పాదయాత్రలు కాదయా, పంప్ హౌస్లో ఆన్ చేయండి అని చెప్పినాం. పాదయాత్రలు చేస్తే పంపులు ఆన్ అవుతాయా, నీళ్ళు వస్తాయా? నడిస్తే నీళ్ళు వస్తాయా? పంపులు ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయా? గీ సోయి కూడా గీ జ్ఞానం కూడా లేనటువంటి ఇవాళ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా ఇవాళ మేడిగడ్డకు మేడారంకు తెలియనటువంటి సన్యాసి ఈ చొప్పదండి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయనకు మేడిగడ్డ తెలుస్తలేదు, మేడారం తెలుస్తలేదు. ఆయన మాట్లాడేటప్పుడు స్పీచ్లలో నేను వింటున్నా, మేడిగడ్డను పట్టుకొని మేడారం అంటాడు. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇదే ఎల్లంపల్లి ద్వారా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభం శంకుస్థాపన చేసిండు కావచ్చు. కానీ 2014 వరకు ఒక్క చుక్కనన్నా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక్క ఎకరానికన్నా ఒక్క చుక్కనన్నా నీళ్లు ఆనాడు ఎల్లంపల్లి ద్వారా ఎందుకు విడుదల చేయలేదని అంటున్నా నేను. ఎల్లంపల్లి ద్వారా ఆనాడు మీకు ఎల్లంపల్లి ద్వారానే నీళ్ళు వస్తాయంటే మరి ఆనాడు ఒక్క చుక్క కూడా ఎందుకు నీళ్లు విడుదల చేయాలని చెప్పి నేను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మంత్రులను, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. మీరు మరి ఇవాళ వర్షాలు పడితే, అకాల వర్షాలు పడితే, అదేవిధంగా సైక్లోన్ ఎఫెక్ట్ ద్వారా వర్షాలు పడితే మీకు గిరి ప్రదక్షిణ చేస్తే వర్షాలు పడ్డాయి అంటాడు. అరే గిరి ప్రదక్షిణ కదా, సైక్లోన్ ఎఫెక్ట్ అయింది, బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్ అయ్యి మరి ఆ దేవుడి దయ వల్ల బ్రహ్మాండం అంటే ఇవాళ వర్షాలు పడ్డాయి, వర్షాలతో నీళ్ళు వచ్చినాయి. ఇలా మేము పాదయాత్రలు చేస్తే వచ్చినాయని రకరకాల అబద్ధాలు మాట్లాడి ఇంకెన్ని రోజులు మీరు ప్రజలను వంచే ప్రయత్నం చేస్తారు, అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కనుక ఇప్పటికైనా మరి మొన్న వర్షం పడేదాకా ఇదే ఎల్లంపల్లిలో 7-8 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి కదా, ఎత్తిపోయచ్చు కదా. మరి రైతులందరూ అడిగినారు, ఇదే 20 రోజుల కింద మీరు నీళ్ళు ఎత్తిపోస్తే, మా పంటలన్నీ నారులన్నీ మంచిగా ఉండు కదా, మేము పంటలు వేసుకున్న పంటలు కాపాడబడుతుండే కదా, మా పంటలన్నీ పండుతుండే కదా అని చెప్పి మరి రైతులే స్వయంగా అడిగేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇప్పటికైనా ఈ నీళ్ళు ఎత్తి మరి కేసీఆర్ గారు ఆనాడు మరి 2014 కంటే ముందు తెలంగాణలో ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయి? మీరు నీళ్ళు ఇచ్చినట్టయితే ఇదే ఎల్లంపల్లి నుంచి తెలంగాణలో వలసలు ఎందుకు పోయినాయి? ఈ ప్రాంతం మా చొప్పదండి నియోజకవర్గ ప్రాంతం అంతా మెట్ట ప్రాంతం, ఎడారి ప్రాంతం. ఇదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వరద కాలువ జీవనది అయింది. ఇలా నారాయణపూర్ రిజర్వాయర్ కూడా మరి మేము బాగు చేసుకున్నది నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా వెములవాడ నియోజకవర్గానికి, చొప్పదండి నియోజకవర్గానికి బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చుకొని భూమికి బరువైనంత పంట పండించుకున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో. మరి కేసీఆర్ గారికి ఆ సంకల్పం ఉంది కనుకనే ఇవాళ మరి బ్రహ్మాండంగా తెచ్చుకున్న తెలంగాణ దేశానికి అన్నం పెట్టే స్థాయిలో ఇలా రోల్ మోడల్గా మారింది అంటే అది కేసీఆర్ గారి పుణ్యం. అరే ఉన్నదాన్ని జరిగేదాన్ని కొనసాగించంటారా నాయన అంటే ఇక మీరు 100 రకాల అబద్ధాలు ఇంకా మాట్లాడి ఇంకా ప్రజలను తప్పుదోపే పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక మరి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తాను, ఇప్పటికైనా మీకు కళ్ళుండి చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు, చెవులుండి వినలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు. కనుక మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి, చెవులు వినండి. ఏమన్నా మీరు మాట్లాడేది అవినీతి గురించి ఆ రోజు మరి జలయజ్ఞం చేసింది ఎవరు? దాన్ని ధనయజ్ఞంగా మార్చుకున్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? తమ్ముడి ఎట్టు దగ్గర ఎన్ని వేల కోట్లు వృధా అయినాయి, అది మీ కాంగ్రెస్ జేబులలోకి వచ్చినాయి కదా. కనుక మీరు విమర్శించే ముందు మీ వెనకాల చూసుకోరు. ఎన్నిసార్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా మంత్రులు, మా వినోదన్న ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసి చెప్పినా కూడా సోయి లేకుండా దున్నపోతు మీద వాడినబడ్డట్టు వ్యవహరించారు తప్ప ఒక చుక్క కూడా నీటిని విడుదల చేయలేదు. ఇప్పటికైనా కంటిన్యూషన్ నిరంతరంగా నీటిని విడుదల చేసి అన్ని రిజర్వాయర్లు అన్ని చెరువులు కుంటలు నింపి పంట పొలాలను కంటిన్యూషన్గా కాపాడాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం.